కాకినాడ నర్సన్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారపు మహేష్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. అందులో భాగంగా మహిళలు అయోధ్య రామ మందిరం ముగ్గు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు వేసిన ముగ్గులకు న్యాయ నిర్ణేతలుగా పిఠాపురం కుక్కటేశ్వర స్వామివారి ఆలయ ఈవో సౌజన్య, యోగా టీచర్ పద్మ, మాజీ కార్పొరేటర్ రాజారపు వెంకటలక్ష్మిలు వ్యవహరించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి వైసీపీ నాయకులు రాజారపు కృష్ణకుమార్, రాజారపు వెంకటలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఈవో సౌజన్య, రాజారపు కృష్ణకుమార్, రాజారపు వెంకటలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంబంధించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యాక అనివార్య కారణాల వలన అందరికీ తేలాపోయాం. డెఫినెట్గా మీరు అందరూ కూడా అన్నిగా మన క్షమించి నెక్స్ట్ టైం ఉండేటప్పుడు అందరూ కూడా మంచిగా సత్కరించుకుందామని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ రాజారపు కృష్ణకుమార్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అలాగే హలో ఆర్గనైజేషన్ చేస్తున్న టీచర్ గారికి, సభ్యులకి, అలాగే ఈ దేవాలయాన్ని ముందు నడిపిస్తున్న అందరికీ, అలాగే ఈ నర్సన్ నగర్ ఏరియాలో ఉన్న ఈ కార్యక్రమానికి పోటీకి వచ్చి వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయాలని అనుకున్నాం. అది ఈ సంవత్సరం కొంచెం అది కూడా ఎలక్షన్లోకి మాకు వచ్చే మార్చి ఎలక్షన్ కాబట్టి కార్యక్రమాలు చేయడానికి వేరే ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ మా పార్టీ తరఫు నుంచి కూడా మళ్ళీ ముగ్గుపోతూ ఉంటే అది పక్కన ఉంటే కట్టమన్నారు. హలో కుదరలేక అది పండుగ అయిన తర్వాత కూడా మళ్ళీ ముగ్గుపోతూ ఉంటాయి. అది మా పార్టీకి సంబంధించిన విషయం ఉంటుంది. అలాగే వీళ్ళందరూ కూడా వచ్చి ఇంట్లో ఈ ముగ్గులు అయితే కొంచెం పిల్లలందరూ కూడా